క్లాస్ స్టూడెంట్స్ ఎంబీబీఎస్ చదవకూడదా? వాళ్ళు చదివితే దేశానికి నష్టమా? డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, మీరు చాలా వీడియోస్ చూస్తుంటారు ఇటీవల కాలంలో, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో కానీ కొన్ని శాటిలైట్ ఛానల్స్ లో కానీ ఒక సోకాల్డ్ ఒక గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఒక మంచి పొజిషన్ లో ఉన్న ఒక వ్యక్తి చెప్తున్న మాటలు ఏంటంటే, మీరు మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ అయితే ఎంబీబీఎస్ చదవద్దు అనేసి. ఆ సోకాల్డ్ ఆ గవర్నమెంట్ ఎంప్లాయీ ఇప్పుడైతే కన్సల్టేషన్ చేస్తున్నారో ఆయన వచ్చింది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచే. ఆయన్ని కొన్ని శాటిలైట్ ఛానల్స్ జాకీ రేస్ లేపితే గానీ ఈ స్టేజ్కి అతను వచ్చాడు. కొన్ని శాటిలైట్ ఛానల్స్ అతను జాకీ రేస్ లేపితేనే ఈ స్టేజ్కి వచ్చాడు. పేరెంట్స్ కి స్టూడెంట్స్ కి మర్యాద లేకుండా వాడు వీడు, వాడికి ఏం తెలుసు వీడికి ఏం తెలుసు అని మాట్లాడే సదరు కన్సల్టెంట్, సదరు సోకాల్డ్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తుడు ఏ కన్సల్టెంట్ అయినా మాట్లాడితే మర్యాద లేని చోట మీ పిల్లల్ని ఖచ్చితంగా చేర్చొద్దు, మీరు వెళ్ళొద్దు. వీళ్ళంతా కూడా చాలా ఓల్డ్ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు. వీళ్ళకి రీసెంట్ కరెంట్ ఏ టైంలో ఏం జరుగుతుందో ఏది తెలియదు. వాళ్ళు ప్రమోట్ చేసిన యూనివర్సిటీస్, వాళ్ళు ప్రమోట్ చేసిన కోర్స్ మాత్రమే చాలా గొప్ప అని ఫీల్ అయ్యే సదరు కన్సల్టెంట్స్ చెప్పిన మాటలు మీరు నమ్మాల్సిన అవసరం లేదు. ఈ వీడియోలో మీరు పూర్తిగా తెలుసుకోవచ్చు ఒక ఎంబీబీఎస్ డాక్టర్ జర్నీ ఎలా ఉంటుంది, ఎంతెంత జీతాలు డాక్టర్కి వస్తాయి ఏంటనేది ఈ వీడియో నేను మీతో పూర్తిగా డిస్కస్ చేస్తాను. లెట్స్ గో ఇంటు ద వీడియో వితౌట్ డూయింగ్ ఎనీ డిలే. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ఈటీవీ ఎక్స్పో 360. నేను మీ సందీప్ కునిదల. హాయ్ డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, నేను మీకు రెగ్యులర్ గా చెప్పేది, మీరు మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే షేర్ చేయండి. మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయడం వల్ల ఎవరైతే స్టూడెంట్స్ ఎంబీబీఎస్ కానీ అబ్రాడ్ ఇతర కోర్సులు కానీ చేయాలనుకుంటున్నారో వారికి ఈ వీడియోని చేరి వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది. మీరు ఈ వీడియో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఒక జీవితాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ ఎంబీబీఎస్ చదవకూడదా? ఎంబీబీఎస్ అనేది కోట్ల ఖర్చుతో కూడుకున్న చదువు. ఇవన్నీ ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము. నాకు తెలిసి ఎంబీబీఎస్ అనేది కోట్లతో కూడుకున్న చదువుతే కాదు, అది పచ్చి అబద్ధం. మీరు మిడిల్ క్లాస్ కానీ రిచ్ కానీ అబవ్ మిడిల్ క్లాస్ కానీ ఎవరైనా ఎంబీబీఎస్ చదవచ్చు. మన భారతదేశంలో 80% మంది మిడిల్ క్లాస్ వాళ్ళే, 10% వాళ్ళు అబవ్ రిచ్, 10% వాళ్ళు మాత్రం రిచ్ పీపుల్. మిడిల్ క్లాస్ వాళ్ళు ఎంబీబీఎస్ చదివితే దేశంలో డాక్టర్గా తయారవుతారు. ఒక రీసెర్చ్ ప్రకారము 2030 నాటికి మన ఇండియాకి 10 లక్షల డాక్టర్లు అవసరం. మన ఇండియాకి 10 లక్షల డాక్టర్లు అవసరం 2030 నాటికి. నేను మీకు ఒక రోడ్ మ్యాప్ చెప్తాను. ఆ రోడ్ మ్యాప్ ఎలా ఉంటుందంటే, మీరు ఎంబీబీఎస్ పూర్తయిన తర్వాత మీకు ఏ స్టేజ్ లో ఎంత జీతం ఉంటుంది, ఎలా ఉంటుంది, మీకు స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వస్తాను. దానికంటే ముందు మీరు బేసిక్గా నీట్ ఫెయిల్ అయినా పాస్ అయినా అబ్రాడ్ లో ఎంబీబీఎస్ చదవచ్చు. నేను నీట్ ఫెయిల్ అయితే దాని గురించి ఆ వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో చేస్తున్నాను. రాబోయే రోజుల్లో కూడా మీకు చేస్తాను. మీకు ఇంకా ఈ సంవత్సరం కొత్తగా చేరబోయే విద్యార్థులకు ఇది తెలియదు కాబట్టి వాళ్ళ కోసం కూడా నేను చేస్తాను. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ మనం ఏ డాక్టర్కి ఎంత శాలరీ ఉంటుంది ఇప్పుడు నేను డిస్కస్ చేస్తాను మీతో. మీరు అబ్రాడ్ లో ఎంబీబీఎస్ చేస్తే 6 ఏళ్ళు ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్, మీరు ఇండియా ఎంబీబీఎస్ చేస్తే 5.5 సంవత్సరం. మీరు ప్రెజెంట్ ఉన్న రూల్స్ ప్రకారం మీరు అబ్రాడ్ లో ఎంబీబీఎస్ చేస్తే ఇప్పుడైతే ఎఫ్ఎంజీ రాయాలి, రాబోయే రోజులకి నెక్స్ట్ ఎగ్జామినేషన్ రాయాలి. అట్ ప్రెజెంట్ ఇండియాలో ఎంబీబీఎస్ చేసిన స్టూడెంట్స్ కి ఎటువంటి ఎగ్జామ్ లేదు. మీరు ఇండియాలో ఎంబీబీఎస్ చదవాలంటే ఇండియాలో గవర్నమెంట్ సీట్లు తక్కువ, ఉన్న ప్రైవేట్ కాలేజ్ సీట్స్ మినిమం 1 కోటి నుంచి 2 కోట్లు ఖర్చు అవుతుంది. ఓకే, మీకు నీట్ లో క్వాలిఫై అయ్యి గవర్నమెంట్ సీట్ వస్తే ఓకే, వెరీ గుడ్, వెల్ అండ్ గుడ్, ప్రశాంతం ముందే ఎదుర్కోవచ్చు. అలానే మనం నీట్ లో క్వాలిఫై అయ్యి తక్కువ మార్కులు వచ్చి మనకు గవర్నమెంట్ సీట్ రాకపోతే మనం ప్రైవేట్ కాలేజీల్లో బి కేటగిరీ లేకపోతే ఎన్ఆర్ఐ కోటాలో మనం సీట్ తెచ్చుకోలేం కదా. ఎంత ఖర్చు అవుతుంది? 1 నుంచి 2 కోట్లు ఖర్చు అవుతుంది. 2 కోట్లు ఏంటండి, ఈ సంవత్సరం 2,20,00,000 అదే ప్రైవేట్ కాలేజీల్లో హైదరాబాద్ లో అయితే. అబ్రాడ్ ఎంబీబీఎస్ అనేది ప్రతి మధ్యతరగతి స్టూడెంట్ కి, ఎవరైతే నీట్ క్వాలిఫై అయ్యి లేకపోతే నీట్ క్వాలిఫై కారో వారికి కూడా ప్రతి మధ్యతరగతి స్టూడెంట్ కి ఒక వరం లాంటిది. ఖచ్చితంగా వరమే. మన ఇండియాలో సీట్లు లేవు, మీరు నీట్ క్వాలిఫై మన ఇండియాలో సీట్లు లేవు, ఉన్న సీట్లు చాలా ఖర్చుతో కూడుకున్నవి. ఏం చేయాలి? ఖచ్చితంగా బయటకే చదువుకోవాలి. బయట మనకి నాణ్యమైన విద్య తక్కువ రేట్లో వస్తున్నప్పుడు కొంతమంది కన్సల్టెంట్స్ ఏం చేస్తారంటే ఈ ప్రైవేట్ కాలేజీలకి, ఈ ప్రైవేట్ యాజమాన్యానికి బానిసత్వం చేస్తూ వాళ్ళు ప్రమోట్ చేసిన కోర్సుని మహాదాయకంగా వాళ్ళు మీరు ఎంబీబీఎస్ చేరొద్దు, అది చేరొద్దు, కేవలం ఇది దుష్ప్రచారం మాత్రమే. రీజన్ ఏంటంటే మీరందరూ ఎప్పుడు ఎంబీబీఎస్కి వెళ్ళిపోయారు అనుకోండి, ఇక్కడ నీట్ లో లాంగ్ టర్మ్ చేరే వాళ్ళు ఉండరు,
ఇక్కడ నీట్ లాంగ్ చేరబోతే ఏమవుతుంది, సదరు కన్సల్టెంట్ ప్రమోట్ చేసే ఇన్స్టిట్యూషన్స్ చాలా బాగా పడతాయి. ఆ సదరు కన్సల్టెంట్ ఆ ఇన్స్టిట్యూషన్ తో కొలాబరేట్ అయ్యి మిగతా వాళ్ళని బయట పంపిస్తున్నారు. మీరు దే స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మీరు నిజంగా చదువుతుంది ఇన్స్టిట్యూట్ లోనా లేకపోతే కన్సల్టెంట్స్ రన్ చేసే కన్సల్టెన్సీ వాళ్ళు రన్ చేస్తున్న ఇన్స్టిట్యూట్ లోనా క్లారిఫై చేసుకోండి. ఈ రోజు రేపు చూస్తున్నాం హైదరాబాద్, వైజాగ్ లాంటి సిటీస్ లో చాలా మంది పెద్ద పెద్ద బ్రాండ్స్ ఎస్టాబ్లిష్ చేసి పిల్లలకి ప్రాపర్ గా చదువు చెప్పకుండా వీళ్ళు కన్సల్టెంట్ గా చేస్తున్నారు. తక్కువ మార్కులు వచ్చినా కానీ ఓకే మేము మీకు 100% సీట్ ప్రొవైడ్ చేస్తామని చెప్పి అబ్బాయిలు పంపిస్తారు. ఓకేనా, వాళ్ళు ఒకవేళ మీకు సీట్, మీకు ఫ్రీ సీట్ వచ్చే క్యాపబిలిటీస్ మీలో ఉన్నా కానీ మీ క్యాపబిలిటీస్ చంపేస్తున్నారు. పేరు చెప్పారు సార్, ఎంత బాగానే ఉంది పేరు చెప్పారు, ఇండియాలో 2 కోట్లు అవుతుంది ఎంబీబీఎస్ సీట్ వర్కౌట్ అవుతుందని. మరి అబ్రాడ్ లో ఎంత అవుతున్నాయి అంటారా? అబ్రాడ్ లో ఎంత అవుతుందంటే మీకు మినిమం 25 లక్షల నుంచి 30 లక్షల వరకు ఫీజు అవుతుంది. అంటే కొన్ని అంటే డిపెండ్స్ అపాన్ కాలేజ్ టు కాలేజ్, యూనివర్సిటీ కంట్రీ మారుతూ ఉంటుంది. 20 లక్షల నుంచి 30 లక్షల రూపాయల వరకు యూనివర్సిటీ ఫీజు అవుతుంది. తర్వాత మీరు సంవత్సరానికి లాంగ్వేజ్ లో ఖర్చు పెట్టి 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నా కానీ 6 సంవత్సరాలు 10 లక్షల రూపాయలు. సో 30 ప్లస్ 30 లక్షలు యూనివర్సిటీ ఫీజు అనుకుంటే 12 లక్షలు మీరు ఖర్చు పెట్టుకుని 42 లక్షలు మీరు లాంగ్వేజ్ గా జమీందార్ లాగా ఖర్చు పెట్టుకుని హ్యాపీగా మీరు చదువు పూర్తి చేసుకుని రావచ్చు. ఇప్పుడు మన స్టెప్ బై స్టెప్ డాక్టర్ జీతాలు ఎలా ఉంటాయి, డాక్టర్ జర్నీ ఎలా ఉంటుంది మనం చూద్దాం. మీరు 6 years మీరు అదే చెప్పాను కదా, అది అనుకున్నాం కదా ఇందాక. 6 years అయితే బయట కంట్రీలో, 5.5 years అయితే ఇండియాలో అని చెప్పేసి, ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్ ఇండియాలో అయితే. బయట కంట్రీలో అయితే బయట కంట్రీలో ఇంటర్న్షిప్ చేసుకుని రావాలి. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మీరు అదనంగా ఇంకొక ఇంటర్న్షిప్ చేయాలి ప్రజెంట్ రూల్ ప్రకారం అయితే. బయట చదువుకుంటే FMG రాయాలి, ఇండియాలో అయితే రాయబడలేదు. అండ్ ఫ్యూచర్ నెక్స్ట్ వస్తే ఇండస్ట్రియల్స్ కానీ బయట కంట్రీ చదువుకుంటున్న FMGs కానీ ఇప్పుడు కలిసి కామన్ ఎంట్రన్స్ రాయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఫోర్స్ ఫండ్ చేశాను, ఇంకా మనం మాక్ టెస్ట్ అన్ని కండక్ట్ చేస్తామని చెప్పి రీసెంట్ గా NMC వాళ్ళు చెప్పున్నారు. ఓకే, తీసుకొస్తే ఇండియాకి వచ్చి ఇంటర్న్షిప్ పూర్తి చేసి మీరు ఇంటర్న్షిప్ లో ఉన్నారు అంటే, ఇంటర్న్షిప్ అంటే హౌస్ సర్జన్, క్లినికల్ ఉడెన్స్ అంటాం. ఆ ఇంటర్న్షిప్ లో ఉన్నప్పుడు ఇండియా చదువుకున్న డాక్టర్ కానీ బయట కంట్రీ చదువుకున్న డాక్టర్ కానీ ఒకేలాగా ట్రీట్ చేయాలి, ఒకటే పే అని చెప్పి రీసెంట్ గా సుప్రీం కోర్ట్ ఒక జడ్జిమెంట్ ఇచ్చింది రీసెంట్ డేస్ లో. సో మీరు ఇండియాలో కానీ క్లినికల్ అంటే మీరు హౌస్ సర్జన్ గా ఉన్నప్పుడు కనీసం మీకు 45,000 నుంచి 60,000 వరకు ఇంటర్న్షిప్ మీకు వాళ్ళు పే చేయాలి. ఇంటర్న్షిప్ అయినా మీకు వాళ్ళు శాలరీ పే చేయాలి. అలానే మీరు ఇంటర్న్షిప్ అయిపోయింది, మీకు ఎక్స్పీరియన్స్ వచ్చింది, మీకు 60 నుంచి 1,00,000 రూపాయలు పే చేయాలి. మీరు అంటే జనరల్ మెడిసిన్ కానీ జనరల్ సర్జరీ కానీ చేశారు, అయిన తర్వాత మీకు వాళ్ళు కనీసం 1,00,000 నుంచి 2,500,000 వరకు జీతం ఇవ్వాలి. ఓకే, మీకు ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఈ జనరల్ మెడిసిన్ జనరల్ మెడిసిన్ అంటే జనరల్ ఫిజిషియన్ గాను, అంటే మీకు జనరల్ ఫిజిషియన్ మీకు ఎక్స్పీరియన్స్ వచ్చింది జనరల్ ఫిజిషియన్ గాను జనరల్ సర్జన్ గాను, అప్పుడు ఎంత పే చేయాలయా? ఒక 2 years ఎక్స్పీరియన్స్ వస్తే మీకు నెలకు 2 లక్షల నుంచి 3 లక్షల వరకు పే చేయాలి. ఓకే, నేను జనరల్ ఫిజిషియన్ జనరల్ సర్జన్ ఆగిపోలేదు, నేను సూపర్ స్పెషాలిటీకి వెళ్ళాను అనుకోండి, మీకు సూపర్ స్పెషాలిటీ కంప్లీట్ చేసిన తర్వాత మీకు నెలకు 4 లక్షల నుంచి 6 లక్షల రూపాయల వరకు శాలరీ పే చేయాలి. మీకు సర్జన్ అనుకోండి, మీకు ప్రతి సర్జరీకి ఇంత కమిషన్ అని చెప్పి హాస్పిటల్స్ పే చేస్తాయి. అలానే మీరు ఓన్ హాస్పిటల్స్ పెట్టుకుంటే అది ఎంత అనేది మీకే వదిలేస్తుంది. ఒక్కొక్క సిటీలో ఒక్కొక్క ఊర్లో హాస్పిటల్ పెట్టేదాన్ని బట్టి ఆ జనాభా దాన్ని బట్టి మినిమం నెలకి ₹1,00,00,000 నుంచి ₹3,00,00,000 సంపాదించే డాక్టర్స్ కూడా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఇది ఒక హాస్పిటల్ పనిచేస్తూ లేదా సొంత హాస్పిటల్ పని పెట్టిన వాళ్ళు ఇంకా అంతకంటే ఎక్కువ సంపాదించిన నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేను లెక్క చెప్పాను, రేపు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ మీద రైట్ చేస్తున్నాను, అందుకే నేను లెక్క చెప్పదలుచుకోవట్లేదు. రీసెంట్ టైంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక రీసెర్చ్ చేసి, WHO ఒక రీసెర్చ్ చేసి ఇండియాకి 2030కి 10 లక్షల మంది డాక్టర్స్ అవసరమని రీసెంట్ సర్వేలో చెప్పింది. రాబోయే రోజుల్లో ఇండియాలో జనాభా అంటే 140 కోట్ల మన దేశానికి, 140 కోట్లు జనాభా ఉన్న దేశానికి ఇంతమంది డాక్టర్స్ అవసరం. అంటే రాబోయే రోజుల్లో 10 లక్షల మంది డాక్టర్స్ అవసరం. కొంతమంది డాక్టర్స్ కూడా నేను రీసెంట్ టైంలో చూస్తుంది అబ్రాడ్ వెళ్ళద్దు, చదవద్దు. ఎందుకంటే మీరు అబ్రాడ్ చదువుకు రావడం వల్ల డాక్టర్ సంఖ్య పెరిగితే వీళ్ళకి వచ్చే లాభం తగ్గుతుంది. కాబట్టి ఇది కూడా కాన్స్పిరసీ, ఇది కూడా కుట్ర. ప్రతిదీ కుట్రే మార్కెట్ లో, అర్థం చేసుకోండి. ప్రతిదీ కుట్రే. ఒకటి చేయొద్దన్నారంటే ఇంటికి చేయొద్దన్నారు అని ఆలోచించాలి తప్పితే వాళ్ళు చేయొద్దన్నారు కూడా వాళ్ళు చెప్పి నిజమే అనుకోతాం. ఎందుకంటే ఈ రోజు మనం జెన్జీ కిడ్స్, ఓకేనా, మీరంతా కూడా జెన్జీ. మా టైంలో మీ అంత ఫెసిలిటీస్ మాకు లేవు. మాకు మాక్సిమం ఇంటర్నెట్ అనేది చాలా పెద్ద విషయం. మాకు నేను చదువుకునే ఎంజినియరింగ్ చేసే రోజుల్లో. ఓకే, ఈరోజు మీకు వచ్చింది, డిఫరెంట్ టూల్స్ వచ్చింది, మీరు రీసెర్చ్ చేయొచ్చు. అవతల వాళ్ళు చెప్పేది అబద్ధమా కాదా అని కూడా చూడొచ్చు. ఏం కూడా మ్యానిపులేట్ చేస్తారు. కూడా ఇంటర్నెట్ లో ఎవరో ఒకటి రాసిన బ్లాగ్స్ నుంచే
డేటాబేస్ ఇస్తుంది. మీరు ఒకసారి ప్రాపర్ గా రీసెర్చ్ చేయండి. నేను చెప్పేది అబద్ధమా నిజమని మీకు అర్థమవుతుంది. దయచేసి ఫేక్ ఏజెంట్స్ ని, ఫేక్ కన్సల్టెంట్స్ ని, అన్వర్తి కన్సల్టెంట్స్ ని నమ్మద్దు. ఇండియాలో మిడిల్ క్లాస్ ఎంబీబీఎస్ అనేది మిడిల్ క్లాస్ స్టూడెంట్సే కాదు, ఎవరైనా చదవచ్చు. మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ ఎంబీబీఎస్ చదవకూడదు కాదు, మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ ఖచ్చితంగా ఎంబీబీఎస్ చదవాలి. మీకు ఎంబీబీఎస్ లేదా ఇతర అబ్రాడ్ కోర్సెస్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ రాబోయే రోజుల్లో అందుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. నేను మీ సందీప్ కోయిల, సైనింగ్ ఆఫ్.